హలో గైస్, ఈరోజు మార్కెట్లో ఆఫ్టర్నూన్ సెషన్లో మంచి ర్యాలీ కనిపించింది. దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఈరోజు మనకి టాటా పవర్ Q2 రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే టెక్స్మోకో రైల్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అవి పాజిటివ్గా నెగిటివ్గా పోస్ట్ చేసింది, అది డిస్కస్ చేద్దాం. ఇంకొన్ని స్టాక్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో మంచిగా ఫాలో అయ్యి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 25,450 నుంచి 25,500 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్ టు 11 దాకా, అరౌండ్గా 11 దాకా కూడా మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. ఆఫ్టర్ 11 తర్వాత మార్కెట్ మనం ఏదైతే సపోర్ట్ లెవెల్స్ అని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పెట్టి చెప్పుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో ఆఫ్టర్నూన్ 11 తర్వాత నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 25,700 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా మనకి మార్కెట్లో ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో లాస్ట్ 3 డేస్ బట్టి మార్కెట్ అయితే కనుక సో ఈ ఏదైతే మనం చెప్పుకున్న రీజన్ టెస్ట్ చేస్తుంది. బట్ ఈరోజు మంచి మొమెంటం కనిపించింది. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే 25,750 పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 25,900 నుంచి 26,000 లెవెల్సే మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అంటే కనుక నిఫ్టీ ఒకవేళ 25,750 లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే కనుక అప్కమింగ్ రెసిస్టెన్సెస్ ఇవి మనకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు రేపు మనకి గ్యాప్ ఓపెన్ ఒకవేళ పైకి వెళ్ళి ఈ లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక మళ్ళీ కూడా 25,450 నుంచి 25,500 మనకి సపోర్ట్ కింద రేపు మనకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సింపుల్ రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం ఏదైతే ఈరోజు కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాటా పవర్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కొంత బాగానే చూపించింది. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక బట్ రెవెన్యూ ఆల్మోస్ట్ 1% డౌన్ అయింది. ఎబిటా ఆల్మోస్ట్ 11% అరౌండ్గా డౌన్ అయింది. ఎబిటా మార్జిన్ కూడా ఓవరాల్గా డౌన్లో మనకి చూపించింది అనమాట. సో అంత పాజిటివ్గా అయితే కనుక టాటా పవర్ రిజల్ట్స్ అనేవి లేవన్నమాట. మన టాటా పవర్ స్టాక్ చూస్తే కనుక సో ప్రజెంట్ 390 నుంచి 400 రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో మన ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 340, 350 డిజన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. ప్రజెంట్ అయితే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది 390 నుంచి 410. సో ఇదే రీజన్లో ఆల్మోస్ట్ చాలా టైం బట్టి మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ఒకవేళ రిజల్ట్స్ కొంత బాగాలేదు కాబట్టి ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక మళ్ళీ మనకి 370, 360 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి టాటా పవర్ గురించి. అలాగే మనకి నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి టెక్స్మోకో రైల్ కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో ఇది కూడా కొంత బ్యాడ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూస్తే కనుక 11.4% చేంజ్ ఉంది. ఇయర్ కంపేర్ చేస్తే కనుక రెవెన్యూ కానీ ఎబిటా కూడా సో ఆల్మోస్ట్ 6 to 6.5% డౌన్ చూపించారనమాట. ఎబిటా మార్జిన్ కొంత ఇంప్రూవ్ అయింది. బట్ ఓవరాల్గా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఏమి పోస్ట్ చేయలేదు. అలాగే మన స్టాక్ అబ్జర్వ్ చేసినా సరే ఓవరాల్ ట్రెండ్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఈరోజు ఒక స్టాక్లో కొంత మొమెంటం కనిపించింది. బట్ రిజల్ట్స్ కొంత పోస్ట్ చేసింది, కొంత బ్యాడ్గా పోస్ట్ చేసింది. ఒకవేళ 130 పైన సస్టైన్ కాకపోతే ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి టెక్స్మోకో రైల్ స్టాక్ గురించి అనమాట. సో అలాగే మనకి ఈరోజు మనకి యాత్రా ఆన్లైన్ స్టాక్ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ చాలా మంచి పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ కంపేర్ చేస్తే కనుక ప్యాట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ 94% ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా బాగా చూపించింది. రెవెన్యూస్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఎబిటా అలాగే ఎబిటా మార్జిన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసిందన్నమాట. అందువల్ల స్టాక్లో కూడా ఈరోజు మంచి మొమెంటం కనిపించింది. సో ప్రీవియస్గా 140 లెవెల్స్ సపోర్ట్ తీసుకుంది. సో ఆల్మోస్ట్ స్టాక్ 140, 142 లెవెల్స్ దగ్గర నుంచి 170 లెవెల్స్ టెస్ట్ చేసింది. ప్రీవియస్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసి స్లైడ్ మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో ఇది మనకి యాత్రా స్టాక్ గురించి అనమాట. అలాగే మనం చూస్తే కనుక ఇంకొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పడి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్న కొన్ని స్టాక్స్ ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి టీసీఎస్ అనమాట. సో టీసీఎస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 4,500 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ 3,000 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో ఒకవేళ ఐటీ సెక్టర్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ అంత కొంత గొప్పగా ఏదైతే మూమెంట్ ఇవ్వకపోయినా సరే బట్ చాలా మంచి వాల్యూస్లో మనకి స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 40-44% డౌన్లో మనకి స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకి సో మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇప్పుడు దాకా ఒకవేళ అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక 2,950 నుంచి 3,000 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం చూస్తే కనుక 2,250 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి టీసీఎస్ స్టాక్ గురించి చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ శక్తి పంప్ స్టాక్ కూడా సో చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1,400 స్టాక్ కాస్త ప్రజెంట్ 700కి అరౌండ్గా మనకి ట్రేడ్ అవుతుంది. కొంత వాలటిలిటీ స్టాక్ ప్రీవియస్గా పుష్ చేశారు. బట్ స్టిల్ వీటి యొక్క ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. 700 స్ట్రాంగ్ సపోర్ట్ అక్కడి నుంచి స్లైట్ రివర్సల్ కనిపిస్తుంది అనమాట. 700 రీజన్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి 550 లెవెల్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ
ఏమైనా స్ట్రాంగ్ మార్కెట్ ఫాల్ మనకు వస్తే కనుక కొంత 550 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రీవియస్గా స్టాక్ 100 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది కాబట్టి సో డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ మనకి సో 40 to 50% డౌన్లో మనకి స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ క్రిజిల్ స్టాక్ కూడా సో మంచి కంపెనీ, ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ప్రీవియస్గా మనం చూస్తే కనుక 7000 లెవెల్స్కి అరౌండ్గా వెళ్ళి అక్కడి నుంచి 4000 లెవెల్స్కి వచ్చింది. మళ్ళీ 4500 లెవెల్స్ దగ్గర నుంచి 6000కి వెళ్ళింది. మళ్ళీ కూడా చాలా మంచి ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. సో ప్రీవియస్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ 4500 అలాగే 4000 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. అలాగే మనకి మంచి వాల్యుయేషన్స్లో కూడా స్టాక్ అయితే కనుక స్లైట్ హై వాల్యుయేషన్స్ అయినా బట్ ఓవరాల్ మంచి ప్రైజెస్ దగ్గర మనకి స్టాక్ అయితే కనుక దొరుకుతుంది గైస్. సో ఈ 2 డిప్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రెండ్. సో చాలా మంది ట్రెండ్ షేర్ని అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓన్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. స్టాక్ ఆల్మోస్ట్ 8000 ప్లస్ స్టాక్ కాస్త అరౌండ్గా మనకి 4000 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ 50%కి అరౌండ్గా డౌన్లో మనకి దొరుకుతుంది. బట్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ 1100 రూపీస్ స్టాక్ కాస్త 8000కి వెళ్ళింది. సో ఈ 50% డౌన్ కూడా ఇది మనకి తక్కువే, ఫర్దర్గా కూడా పడవచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మంచి కంపెనీ అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ 1000 పాయింట్స్ డౌన్ అప్ టు 3000 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ట్రెండ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్. సో ఇది కూడా కొంత వాలిటిలిటీ స్టాక్, స్టిల్ మనకి కొంత హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. బట్ ఆల్మోస్ట్ 800 స్టాక్ మనకి సో 450-500 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 400 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఫాల్లో మనకి దొరుకుతుంది గైస్. సో జ్యువెలరీ స్టాక్స్లో కొంత మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి అవంతి ఫీడ్స్ అనమాట. సో ఇది కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 900-950 లెవెల్స్ దగ్గర నుంచి మంచి ఫాలో దొరుకుతుంది. సో 700 అలాగే 600 నుంచి 620 లెవెల్స్ కొంత మంచి లెవెల్స్ అనమాట. సో డిప్స్లో ఈ 2 లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అవంతి ఫీడ్ కూడా సో మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఐఎక్స్. సో ఐఎక్స్ స్టిల్ మనకి కాంపిటీటర్స్ వచ్చినా సరే సో వీళ్ళ యొక్క రెవెన్యూస్ అన్నీ కూడా కొంత డ్రాక్ డౌన్ అయినా బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇది కూడా మనకి ప్రీవియస్గా మనకి 200-210 లెవెల్స్ దగ్గర నుంచి మంచి ఫాలో దొరుకుతుంది. ప్రీవియస్గా చూస్తే కనుక మనకి 250 లెవెల్స్ 240-250 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళింది. అక్కడి నుంచి మనకి స్టాక్లో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనకి 125-130 లెవెల్స్ కొంత మంచి లెవెల్స్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 125-130 అలాగే 100 లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 2 డిప్స్ మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా ఎలాక్సీ అనమాట. సో టాటా ఎలాక్సీ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ 9000 స్టాక్ కాస్త మనకి అరౌండ్గా సో 5000 లెవెల్స్ దగ్గర మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. లాంగ్ టర్మ్ సో కంపెనీ గ్రోత్ కూడా పర్స్పెక్టివ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా చాలా మంచి కంపెనీ అనమాట. సో అలాగే మనకి 3800 నుంచి 4000 కూడా మనకి కొంత సపోర్ట్ ఉందన్నమాట. సో మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ మనకి ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో 5000 అలాగే మనకి 3800 నుంచి 4000 లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి సో టాటా ఎలాక్సీ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సుజలాన్ అనమాట. సుజలాన్ కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఇంకా కూడా మనకి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ప్రీవియస్గా 10 రూపీస్ స్టాక్ 8 to 10 రూపీస్ స్టాక్ కాస్త 85 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి షార్ట్ ఫాల్లో మనకి 50 లెవెల్స్ దగ్గర అరౌండ్ 45-50 లెవెల్స్ దగ్గరకు వచ్చి మల్టిపుల్ టైమ్స్ మనకి అదే రీజన్లో వచ్చి రివర్సల్స్ రావడం చూస్తాం అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో 50 రీజన్స్ కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మనకి 34 కూడా మనకి కొంత స్ట్రాంగ్ సపోర్ట్, 34 to 35 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ 2 డిప్స్ మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మంచి డిప్లో దొరుకుతున్న కంపెనీస్ గైస్. ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.